నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు యూట్యూబ్లో ఇచ్చారు. ఏంటంటే, మన యొక్క కష్టాలు ఎన్నో ఉంటాయి కదా జీవితంలో. ఎన్నో కష్టాలు మనకు అనుకోకుండా వస్తుంటాయి, మనం వద్దనుకున్నా వస్తూ ఉంటాయి. మరి ఆ కష్టాలన్నీ మన గత జన్మల యొక్క కర్మల ప్రభావం అంటారు. మరి వీటి నుంచి బయటపడి మళ్ళీ కొత్త జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని సృష్టించుకునే అవకాశం ఏమైనా ఉందా గత కర్మల ప్రభావం నుండి? చాలా అద్భుతమైన ఇంపార్టెంట్ ప్రశ్న. మనకందరికీ తెలుసు కర్మ సిద్ధాంతం అంటే. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవరీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ విల్ బి దేర్. సైంటిఫిక్గా మాట్లాడితే మనం ఎలాంటి పనులు చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలము మనకు వస్తుంది అనేది ఈ యొక్క యూనివర్సల్ ట్రూత్. అది సైన్స్ ప్రకారం చెప్పుకున్నా, ఆధ్యాత్మికం ప్రకారం చెప్పుకున్నా అదొక సత్యం. గతంలో తెలుసో తెలియకో, అంటే గత జన్మల్లో కావచ్చు, గత సంవత్సరాల్లో కావచ్చు, 10 ఏళ్ళ కిందటో 20 ఏళ్ళ కింద, తెలుసో తెలియకో మనము చేసినటువంటి పనుల యొక్క ప్రభావం, అంటే కర్మల యొక్క ప్రభావమే మన యొక్క ప్రస్తుత జీవితం. అది కష్టాలు కావచ్చు, ఆనందం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు కదా. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన కర్మలు అంటే ఏంటి? మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు. ఈ 3 ఎలా ఉంటే అలా మన జీవితం నిర్మింపబడుతుంది. మన ఆలోచనలు ఎలా ఉంటే అలా, మన మాటలు ఎలా ఉంటే అలా మన జీవితం నిర్మింపబడుతుంది. మన చేతలు ఎలా ఉంటే అలా. కాబట్టి మనకి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి అనుకుంటే, మనకు తెలుసు, మనం చాలాసార్లు విన్నాం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. అంటే జ్ఞానం వల్ల గత కర్మలు దగ్ధమవుతాయి అని మనం భగవద్గీతలో కూడా చదివాం, విన్నాం. అంటే మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన చేతల్లో జ్ఞానాన్ని ఉంచుకుంటూ వెళ్తే, ఆ యొక్క జ్ఞాన ప్రభావం వల్ల, మనం సుకర్మలు చేయడం వల్ల మన గత కర్మల ప్రభావం పోవడమే కాదు, దగ్ధం అవ్వడమే కాదు, మన భవిష్యత్తు కూడా అద్భుతంగా తయారవుతుంది ఖచ్చితంగా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం డీలా పడిపోయి, బాధపడిపోయి, మన జీవితం ఎంత అని టెన్షన్ పడిపోయే అవసరం ఏమీ లేదు. ఈరోజే అద్భుతమైన కర్మలు మొదలు పెడదాం, సుకర్మలు మొదలు పెడదాం, మన జ్ఞానాన్ని మన జీవితంలో ఉంచడం మొదలు పెడదాం. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది మనకు తెలుసు. ధ్యానం ఎంతగా పెంచుకుంటూ వెళ్తే మన మనసు అంతగా వికసించి జ్ఞానాన్ని రిసీవ్ చేసుకొని, జ్ఞానాన్ని అర్థం చేసుకోగలే ఒక స్థితికి వెళ్తుంది అని మనకు తెలుసు. కాబట్టి ధ్యానాన్ని పెంచుదాం, జ్ఞానాన్ని పెంచుదాం, కర్మల్ని దగ్ధం చేసుకుందాం. మన భవిష్యత్తు ఎలా తయారవ్వాలనుకుంటున్నామో ఆలోచించుకొని దానికి తగిన విత్తనాలు ఈరోజు వేయాలని చెప్పేదే కర్మ సిద్ధాంతం. కాబట్టి ఈరోజు అద్భుతమైన కార్యాలు చేద్దాం, అద్భుతమైన కర్మలు చేద్దాం. భవిష్యత్తుని అద్భుతంగా, మహాద్భుతంగా, శక్తివంతంగా, జ్ఞానవంతంగా సృష్టించుకుంటూ వెళ్దాం. ఎంత ఎక్కువ సుకర్మలు చేస్తే అంత అద్భుతంగా మన జీవితం ఉంటుంది అన్న విషయం గుర్తుంచుకుందాం. బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఎంత ఎక్కువగా డబ్బులు సంపాదించి అంతగా మనం బ్యాంకులో వేసుకుంటే ఆ యొక్క ఉన్న డబ్బు ఎప్పుడో ఒకసారి మనకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అలాగే ఎంత ఎక్కువగా సుకర్మలు చేస్తూ వెళ్తే, ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తూ వెళ్తే, ఎంత ఎక్కువగా జ్ఞానం పెంచుకుంటూ వెళ్తే అంత అద్భుతంగా మనకు అవసరమైన సమయంలో అన్నీ ఉపయోగపడి మన జీవితం అద్భుతంగా తయారవుతుంది అనే విషయం గుర్తుంచుకొని సరైన అద్భుతమైన జీవితాన్ని సృష్టించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.